హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంటండి, వర్షాలు వెళ్ళిపోయాక కూడా వర్షాలు పడుతున్నాయి నాన్ స్టాప్గా. ఒకటే వర్షం మార్నింగ్ నుంచి. వెదర్ అంతా కూల్గా ఉంది. ఇంకేదైనా తినాలనిపించింది. ఇంకా దోశలు అయితే మామూలుగా తింటూనే ఉంటాం కదా డైలీ. ఇడ్లీ తినాలనిపించింది, కానీ ఇడ్లీ పిండి లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే సరే దోశతోని ఇడ్లీ ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. దోశ పిండి కొంచెం లూజ్గా కలుపుకొని ఇక ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి రాసి ఒక 4 ఆయిల్ వేసానండి. 12 ఇడ్లీలు అలా వేసాను. ఒక 10 మినిట్స్ దాకా ఆగి చిన్న మంట పెట్టాను. చిన్న మంట మీదే దాన్ని చేశాను అనమాట. ఒక 10 మినిట్స్ అయినాక తీసాను. సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీ. ఫస్ట్ టైం నేనైతే ఇలా దోశ పిండితో చేయడం. ఇంకా దానికి కాంబినేషన్ పల్లి చట్నీ టైం లేక వీడియో తీయలేను. ఇంకా కారం పొడి, అదే పప్పుల పొడి అంటారు కదా, అది కాంబినేషన్ అదిరిపోయింది. ఈ వీడియో మా లక్కీ తీశాడు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.